డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసిన అజిత్ కుమార్ ఈ వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్ విన్న తర్వాత ఒకటే మాట చెప్పాలనిపిస్తుంది. అది ఎవరికైనా ఏ దేశం ఈ మాట స్పెసిఫిక్ గా సెపరేట్ గా చెప్పకూడదు, కానీ ఈ మాటకి సెపరేట్ గా గీతలు గీసి బార్డర్ లేసి చెప్పడం మన దౌర్భాగ్యం. బట్ చెప్తున్నా జాగ్రత్తగా వినండి. బంగారం, భూమి, ఇల్లు, వాకిల్లు ఇవన్నీ మనమే అనుకోవచ్చు. డబ్బులు కూడబెట్టుకోవచ్చు రాబోయే జనరేషన్స్ కోసం. మనలోంచి రాబోయే 10 తరాలు తిన్నా కూడా తరగని ఆస్తిని క్రియేట్ చేయొచ్చు. కానీ ఏ ప్రాణం ఎవడబ్బా సొత్తు కాదు. మీరు జాగ్రత్తగా విని ఇక్కడ పెట్టేసుకోండి. అజిత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళి బయటికి లాక్కొచ్చి, వాళ్ళు యూనిఫామ్ వేసుకుని పోలీసులు కూడా కాదు, ఎఫ్ఐఆర్ వేయలేదు. పోలీస్ స్టేషన్ వెనకనున్న ఫామ్ లో చిత్రవాదాలు చేసి అది చాలదన్నట్టు గుడి దగ్గర పట్టుకెళ్ళి, ఈయన గుడి దగ్గర పనిచేస్తాడు, ఈయన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్. ఆ తప్పు చేశాడో లేదో తెలియకుండా, ఫిర్యాదుని సరిగ్గా రాసుకోకుండా, కేవలం ఆ వ్యక్తి దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, ఏమో మరి సొసైటీలో మ్యాటర్ కాడు అనుకున్నారేమో, మరి చంపేశారు. 27th of June, Ajit Kumar, a 27-year-old temple guard from Shiva Ganga, picked up by Tamil Nadu police. A day later, he was found dead. ఒక 8 తులాల బంగారం కనబట్టలేదు అనే ఒక ప్రిటెక్స్ట్ తో ఇక్కడ ఒక్క విషయం మీరు జూమ్ ఇన్ చేసి చూడాలి. ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు గానీ, నగలు పోయిన లొకేషన్ గానీ డైరెక్ట్ గా అజిత్ కుమార్ వైపు చేయెత్తి చూపించలేని పరిస్థితి. ఎటువంటి ఎవిడెన్స్ ఆయన డైరెక్ట్ గా అగేన్స్ట్ గా లేదు. కానీ ఇవాళ ఆయన మన మధ్యలో ప్రాణంతో లేడు. 10వ తరగతి వరకు చదివిన వ్యక్తి వాళ్ళు, లో ఇన్కమ్ వేజ్ వర్కర్స్ వాళ్ళు. ఈయనకు అన్నయ్య ఉన్నాడు, ఒక అమ్మ ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా ఇవాళ ఫ్లోర్ మిల్ లో పనిచేస్తారు. ఆవిడ ఒకటే మాట అంటున్నారు, నా కొడుకు తిరిగి వస్తాడా అని. స్టేట్ సీఎం అయిన స్టాలిన్ గారు కాల్ చేసి క్షమించండి అమ్మా అని అడుగుతున్నారు, బ్రతిమాలుతున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు పోయిన ప్రాణం తిరిగి రాదు, లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్లోనే ఉంది అని. విజయ్ గారు బయటకు వచ్చి సిట్ ఎంక్వైరీ అడిగినా, బీజేపీ గవర్నమెంట్ బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ అడిగినా, ఆ ఎంక్వైరీలో కొత్తగా ఏం తెలుస్తుంది మనకి? వీడియో బయట సర్క్యులేట్ అవుతుంది కదా. ఆ వీడియోని కూడా మీలో చాలా మంది చూసే ఉంటారు. నేను ఇక్కడ చూపించదలుచుకోవట్లేదు. ఇట్స్ వెరీ సెన్సిటివ్ వీడియో. అది మీకు చూపించాలి అనేది ఇక్కడ పాయింట్ కాదు. నోట్లో కారపొడి కుక్కి కొట్టి చంపేశారు. 18 ప్లేసుల్లో చెప్పుకోలేని దగ్గర గాయాలైనాయి. దీనికి సమాధానం రావాలి. పీపుల్ నీడ్ టు బి హెల్డ్ అకౌంటబుల్ అనే వీడియో చేస్తున్నాను నేను. తమిళనాడులో జరిగింది. అది వేరెక్కడో లేదు కదా, మన భారతదేశంలో భాగమే అది. నిన్నే చెన్నై వెళ్ళా నేను. ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, పలకరించారు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన కదా. అజిత్ కుమార్ కి జరిగింది మనందరం తెలుసుకోవాల్సిన కదా. రేపు పొద్దున అది ఎవరికైనా జరగచ్చు, అందులో మీరు కూడా ఉండొచ్చు. ఎందుకంటే కేవలం అనుమానం మీద చేసిన కస్టోడియల్ డెత్ ఇది. ఒక 4-5 డేస్ క్రితం అనుకుంటా, భద్రకాళి అమ్మన్ టెంపుల్ అని ఉంటుంది మదురై పక్కన, శివగంగా డిస్ట్రిక్ట్, తమిళనాడు. అక్కడ ఈ వ్యక్తి సాధారణమైన సెక్యూరిటీ గార్డ్. అండ్ ఆయన వర్క్ ప్రొఫైల్ ఏముంటది? గుడిలో సెక్యూరిటీని చూసుకోవడమే. మీరు దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ రోజు కారు వచ్చింది, కారులో 2 వ్యక్తులు ఉన్నారు. శివగామి అని ఒక పెద్దావిడ, నిఖిత అని ఆవిడ కూతురు. ఇప్పుడు ఈ పెద్దావిడ నడవలేదు కాబట్టి కార్ పార్కింగ్ మాకు కొంచెం కష్టంగా ఉంది, మేము గుడిలోకి వెళ్ళాలి, ఇది మీరు పార్క్ చేయగలుగుతారని అడిగితే, ఆయన పని కాకపోయినా పెద్దావిడ అడిగింది కదా అని చెప్పి, ఆయనకు డ్రైవింగ్ రాదు, ఆయన ఫ్రెండ్కి ఎవరికో కాల్ చేసి, ఆ ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్కి కార్ పార్కింగ్ ఇచ్చి ఈ పెద్దావిడని లోపలికి తీసుకెళ్లి దర్శనం అది చేయించి బయటికి తీసుకొచ్చి కార్ అది ఇచ్చి పంపించాడు. ఇదంతా ఒక స్పాన్ ఆఫ్ ఒక 1/2 అవర్ 45 మినిట్స్ లో జరిగింది. ఇప్పుడు కార్లో వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెనక్కి వెళ్తున్నారు. మధ్యలో భోజనానికి అది ఆగారు. దిగి లోపలికి వెళ్తుంటే ఆ పెద్దవాడికి లేదు, మన నగలేసుకుని వెళ్దాం, కార్లో ఉండిపోయాయి కదా అని గుర్తు వచ్చింది వెనకాతల. సో వెనక్కి వెళ్ళి చూస్తే కార్లో నగలు లేవంట. ఇక్కడ అంటున్నాను, అది అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ నగలు ఎక్కడున్నాయి అనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. అందుకని నగలు లేవని కంగారు పడి ఫస్ట్ గుడికి వెళ్ళి, అక్కడేదో డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, ఆ శాఖ వాళ్ళని అడిగి, వాళ్ళు అక్కడ అజిత్ని అడిగి, అజిత్ నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అని చెప్పాడు పాపం. తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. పోలీసులు మళ్ళీ గుడికి వచ్చి అజిత్ కుమార్ ని తీసుకెళ్లారు. ఇదంతా అదే రోజు రాత్రి అయిపోయింది జరిగేటప్పటికి. అజిత్ కొంచెం గట్టిగా అడిగారు, నాకు సంబంధం లేదండి, నాకు తెలియదు. ఆ ఫ్రెండ్ కూడా కాల్ చేశాడు, ఫ్రెండ్ కూడా నాకు తెలియదు అని చెప్పాడు. సరే వెళ్ళిపోండి అని ఇంటికి పంపించేశాడు. ఇక్కడ కానీ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, చట్ట ప్రకారం చేయాల్సింది చేసి, ఆయన మీద పడాల్సిన సెక్షన్లు పెట్టి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి, నిజ నిజాలు బయటకు వచ్చేలా ఇన్వెస్టిగేషన్ జరుగుంటే కథ సుఖాంతం అయ్యేది. బట్ అలా జరగలేదు. ఆ మరుసటి రోజు పొద్దున్న వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉంటారు. అక్కడ ఇంటి లోపలికి వెళ్ళి తెల్లవారుజామునది వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరిని బయటకు లాక్కొని వచ్చి, ఎవరు ఈ అజిత్ కుమార్ వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొని వచ్చి, ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఆ వచ్చిన పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి సివిల్ డ్రెస్ లో వచ్చారు. నిజం బయటికి చెప్తావా చేస్తావా అన్నట్టు, నేనే ఆ నగలు కొట్టేశాను అని అజిత్ చెప్పే వరకు చిత్రహింసలు పెట్టడం మొదలు పెట్టారు. వాళ్ళకి ఒక ఆన్సర్ కావాలి. ఎందుకు వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కంప్లైంట్ వచ్చింది, పెద్దింటోళ్ళు కంప్లైంట్ చేశారు, కార్లో నగలు ఉన్నాయి, కార్ని పార్క్ చేసే బాధ్యత అజిత్ తీసుకున్నాడు, సో అజితే కొట్టేసి ఉంటాడు అని ఫిక్స్ అయిపోయి, ఎలా కొట్టారంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చింది ఏంటి, డాక్టర్లు చెప్తున్నారు 18 ప్లేసుల్లో గాయాలైనాయి. ఈ బ్లడ్ క్లాట్ అయిపోయి ఈ చెవి దగ్గర డ్రై అయిపోయిన రక్తం దొరికింది. அதை தவிர்த்து அப்ப பிளட் ஸ்ட்ரெயின் அந்த காதுல இருந்து பிளட் எல்லாம் வந்திருக்கு, அதெல்லாம் விழுந்திருக்கும்ல, அதுல இல்லங்கறாங்க. నేను అంతకుమించి వెళ్ళట్లేదు, చెప్పదలుచుకోవట్లేదు, కానీ మీకు సివియారిటీ అర్థం కావాలని చెప్తున్నా. 18 ప్లేసుల్లో తీవ్రమైన గాయాలు కనబడ్డాయి తర్వాత చనిపోయిన దేహం మీద. ఎనీవేస్ మళ్ళీ మనం వెనక్కి వస్తే, ఇలా పోలీసులు కొట్టడం తట్టుకోలేక అజిత్ మాట అన్నాడు, సార్ చెప్తాను సార్, నిజం చెప్తాను, నేనే తీసుకున్నానంది. అంటే ఎక్కడ అని పోలీసులు అడిగితే ఇక్కడ 5 పోలీసులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి వాళ్ళని సస్పెండ్ చేసినట్టున్నారు. ఇందులో తిరుప్పవనం అనే పోలీస్ స్టేషన్ నుంచి 2 అధికారులు, అందులో ఎస్ఐ ఎస్పీలు ఉన్నారు. అండ్ తర్వాత స్పెషల్ టీం వచ్చింది. వీళ్ళని ఎవరు అపాయింట్ చేశారు, ఎందుకంటే ఇది ఎఫ్ఐఆర్ కేసు కాదు కదా. ఆ స్పెషల్ టీం నుంచి 2, తర్వాత ఆశీష్ రావత్ గారు అని ఆయన ఎస్పీ గారు, ఆయన సస్పెన్షన్ లో పెట్టారు ప్రస్తుతానికి. బట్ ఎనీవేస్ ఈ 5 ఎవరైతే ఉన్నారో, సరే చెప్పి ఎక్కడ దాచావని అడిగితే
ఆ గుడి వెనకాతలు ఎక్కడో ప్లేస్ చెప్పాడు, ఒక క్యాటిల్ ఎలాంటిది ఏదో ఉంది, ఒక గుడికి జస్ట్ బ్యాక్ సైడ్ అని చెప్పాడు. ఎందుకు? వాళ్ళ అన్నయ్య తర్వాత చెప్పిన దాని ప్రకారం వీళ్ళు కొట్టి చంపేస్తారేమో అని భయం వేసి కొంచెం టైం మనం కొనుక్కుందాం, ఈ గ్యాప్ లో పోలీసులు రిక్వెస్ట్ చేద్దాం వదిలేయమని అని చెప్పాడంట. పోలీసులు వ్యాన్ ఎక్కించుకొని గుడికి పట్టుకెళ్లారు, భద్రకాళి అమ్మని గుడికి. ఆ గుడి వెనకాతలకు తీసుకెళ్తుండగా అజిత్ బయటపడ్డాడు. సార్ నాకు తెలియదు సార్, ఆ గోల్డ్ ఎక్కడుందో, ఆ బంగారం ఎక్కడుందో నాకు సంబంధం లేని విషయం, అది నన్ను వదిలేయండి అంటే వీడిని ఇంకా చిత్రవద చేస్తే తప్పితే నిజం చెప్పడు అని పోలీసులు అతను అక్కడ కూర్చోపెట్టి కొడుతుంటే ఆ విజువల్స్ బయటపడ్డాయి. అగైన్ ఎంత హృదయ విదారకంగా ఉందంటే, ఆ వ్యక్తి ఎవరు అసలు అంటే సెక్యూరిటీ గార్డ్ కాబట్టి మీరు కొట్టి చంపేస్తారా? ఇందాక చెప్పాను కదా, కారప్పొడి నోట్లో కుక్కి నీళ్లు అడిగితే నీళ్లు కూడా ఇవ్వకుండా కొట్టి చంపేశారు. తర్వాత బాడీని డిస్పోజ్ చేద్దామని చూసారు. చుట్టుపక్కల గుడిలో ఉంటారు కదా, వాళ్ళు చూశారు పలానా అజిత్ కుమార్ అనే వ్యక్తిని లోపలికి తీసుకెళ్లడం. ఇన్ఫాక్ట్ అజిత్ ఒక్కడే కాదు అక్కడ ఉన్నది. పోలీస్ స్టేషన్ లాక్కొచ్చినప్పుడే ప్రవీణ్ అని చెప్పి కార్ డ్రైవ్ చేశాడు కదా, అతన్ని కూడా తీసుకొచ్చారు. వీళ్ళందరూ చూస్తున్నారు జరుగుతున్నది. ఎనీవేస్ ఆ గుడి దగ్గర చనిపోయాడు ఆయన. ఆయనకు వెనక్కి తీసుకెళ్తుండగా కూడా జనాలు చూడడం వల్ల, వీళ్ళకి బదిగా ఎస్కేప్ అయ్యే దారి దొరకపోవడం వల్ల అందరూ బుక్ అయ్యారు, అందరినీ సస్పెండ్ చేశారు, కొంతమంది మీద కేసులు పడ్డాయి. ఆ కోర్టుకు పట్టుకెళ్తే జడ్జి ఇదే అంటున్నారు ఆయన, ఈ పోలీస్ బ్రూటాలిటీ మీద మీరు సాతానుకూలం అని చెప్పి ఇంకొక ఏరియా ఉంది, అక్కడ కూడా పడాల్సిన శిక్ష అంత పడలేదు, కానీ ఈసారి మాత్రం చాలా సీరియస్ గా నేను తీసుకుంటాను దీన్ని, మీకు లీగల్ గా తగిన శిక్ష పడేలా నేను చూస్తాను. సరే ఏంటి సాతానుకూలం కేసు అని మీరు అడిగితే, ఇది లాక్డౌన్ టైంలో, ఇది ప్రీవియస్ గవర్నమెంట్, ఇప్పుడు డిఎంకే ఉంది కదా తమిళనాడులో, దానికన్నా ముందు ఏ డిఎంకే ఉండేది. ఆ గవర్నమెంట్ టైంలో ఏదో ఒక మొబైల్ షాప్ ఉంది, లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ వల్ల త్వరగా ముయ్యాలి, ఏ టైం ముయ్యాలి అనే దగ్గర ఒక వాగ్వాదం జరిగింది. అక్కడ కూడా తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి పేరు జయరాజ్, కొడుకు పేరు బెనిక్స్. మాకే ఎదురు సమాధానం చెప్తారని పోలీసులు లాకప్ లోకి తీసుకెళ్లి కొట్టి చంపేశారు. అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇలాగే లేదు. ఇందులో ఉండే కొంతమంది ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దానివల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి పోలీసులు ఏమనుకుంటారు, ఆ మాత్రం భయం ఉండాలి జనాలకి అని. భయం ఎందుకు ఉండాలి? మీరు ఏమైనా క్రిమినల్సా గ్యాంగ్స్టర్సా చూసి భయపడడానికి? భయం రాకూడదు, ధైర్యం రావాలి. ఒక పోలీస్ వ్యక్తి మన కాలనీలో రౌండ్స్కి వస్తే ఈ రాత్రి మేము సేఫ్ అని నిద్రపట్టాలి. ఈ వ్యక్తి టైంలో ఇక్కడేం చేస్తున్నాడు అనే డౌట్ రాకూడదు. ఇవాళ అజిత్ కుమార్ కుటుంబం ముందు మౌనంగా నిలబడింది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న స్టేట్ సీఎం స్టాలిన్ గారు కూడా. ఆయనకు కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు క్షమించమని అడగడం తప్పితే, ఇది ఘోరమైన తప్పు అయిపోయింది, ఇలాంటి జరగకుండా చూసుకుంటాం తప్పితే ఆయన ఏం మాటలు మాట్లాడలేకపోతున్నారు. ఈసారి కొత్తగా ఎలక్షన్ ర్యాలీలు అవి జరిగేటప్పుడు కూడా మా ప్రభుత్వం వస్తే మీ ప్రాణాలకు భంగం కలగదు, మేము చంపేయకుండా చూసుకుంటాం అని చెప్పాల్సిన రోజు కూడా వస్తే రావచ్చు తమిళనాడులో. అలా ఉంది. స్పెసిఫిక్ గా డిఎంకే గవర్నమెంట్ కింద చాలా కస్టోడియల్ డెత్స్ జరిగాయని లాస్ట్ 4.5 years 24 కస్టోడియల్ డెత్స్ జరిగినాయి. అటు ఏ డిఎంకే వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, కానీ మనం ఫండమెంటల్స్ నుంచి మారితే తప్పితే, ఈ క్లాసిజం అనేది బయటపడితే తప్పితే, నువ్వు చిన్న నేను పెద్ద అనే ఆలోచన ఇక్కడ నుంచి బయటకు వస్తే తప్పితే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ వచ్చిన రోజు మాత్రమే ఇలాంటి చావులు మనం ఆపగలుగుతాం. అవును, అజిత్ కుమార్ 10వ తరగతి వరకు చదివాడు, తన జీతం తను సంపాదించుకుంటున్నాడు, భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఏ విధంగా వ్యక్తి చిన్న, మీరు ఎస్ఐ అవ్వచ్చు, ఎస్పీ అవ్వచ్చు, డీజీపీ అవ్వచ్చు, ఐజీ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, బట్ ప్రకృతికి సీఎం ప్రాణమైన అజిత్ కుమార్ ప్రాణమైన ఒకటే. మనం దాన్ని అలా ట్రీట్ చేసిన రోజు ఒక సొసైటీలా నిలబడగలుగుతాం. ఇవాళ సీఎం గారు బయటకు వచ్చి అంటారు, మీరు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి దీన్ని అని. ఆనెస్ట్గా చెప్తున్నా ఒకటే మాట, సుశాంత్ సింగ్ రాజ్పూత్ కేసు ఏమైంది సిబిఐకి వెళ్ళిన తర్వాత? నిజాలు పూర్తిగా బయటకు వచ్చాయని మీరు నమ్ముతున్నారా? సరే, ఇదంతా జరిగింది కదా, అజిత్ కుమార్ చనిపోయాడు, సీఎం సారీ అడుగుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, విజయ్ గారు లోపలికి వచ్చారు, సిట్ కావాలని అడుగుతున్నారు. ఇంత డిస్కషన్ లో బంగారం ఎక్కడ? నేను అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నా, బంగారం ఎక్కడ? ఏ బంగారం కోసం అయితే, ఏ 10 తులాల బంగారం కోసం అయితే అజిత్ కుమార్ ప్రాణాన్ని మీరు లోపల పెట్టేసుకున్నారు, ఆ బంగారం ఎక్కడ? ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడ? ఆ బంగారం ఎక్కడైనా దొరికిందా? దొరికినా కూడా దాన్ని కూడా కప్పెట్టేద్దాం అనుకుంటున్నాను. నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, ఒకవేళ అజిత్ కుమార్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా అది 0.0000001% అయి ఉండొచ్చు, బట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఆయన కాలర్ మీద మీ చేయి పడకూడదు, ఆ ఇంటి బయటికి లాగుండకూడదు. లీగాలిటీ అని ఉంటుంది దాంట్లో. మనందరం ఒకటి, సీఎం అయినా పిఎం అయినా అజిత్ కుమార్ అయినా, దాంట్లో ఉండే ఆర్టికల్స్ పరంగానే మనం నడుచుకోవాలి. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకి? నాకు తెలియక అడుగుతున్నా, ఏం చెప్తుంది? ఎటువంటి కేసులో అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఒక ప్రాణాన్ని తీయకూడదు, బ్రుటాలిటీ ఉండకూడదు అని చెప్తుందా లేదా? సరే, దాన్ని పక్కన పెట్టండి. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ మీ అందరికీ చెప్తా నేను, ఇది జరిగిద్దా అనే ఆలోచన మీరు ఒకసారి కింద కామెంట్స్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే అజిత్ కుమార్ కంప్లైంట్ ఇచ్చాడు అనుకుందాం, ఆ పెద్దింటోళ్ళ మీద కానీ, ఏ పెద్దింటోళ్ళ మీద అయినా కానీ, ఏమని, వీళ్ళ వల్ల నాకు పలానా నష్టం జరిగింది, ఆ నష్టం ఏదైనా అయి ఉండొచ్చు, వీళ్ళ వల్ల నా ఉద్యోగం పోయింది, లేదు దాన్ని కూడా పక్కన పెట్టండి. ఇవాళ ఒక సగటు వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఆ అద్దాల మేడలో ఉండే ఒక వ్యక్తి ట్యాక్స్ డబ్బులు కొట్టేశాడు, బ్యాంక్ దగ్గర 10,000 కోట్ల లోన్ తీసుకొని దాన్ని రీపే చేయలేదు, అది ఎవరి డబ్బు? అది మా డబ్బే కదా, వెళ్ళి అతని మీద నేను కేసు వేస్తున్నాను, అరెస్ట్ చేయండి అంటే, పోలీసులు వెంటనే అదే రోజు ఒక జెట్ స్పీడ్ లో వెళ్ళి అద్దాల మేడలో సూట్ వేసుకున్న వ్యక్తి కాలర్ని పట్టుకుని బయటికి బరాబరా లాక్కురావడం మనం ఎక్కడైనా చూస్తామా? లాక్కొస్తే అతను ఊరుకుంటాడా? అతను లాయర్లు రారు, లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలని చెప్పరు. మరి అవే లీగల్ ప్రొసీడింగ్స్ అజిత్ కుమార్ మీద మనం ఎందుకు ఫాలో అవ్వలేదు? డైరెక్ట్ గా చెప్తున్నా, చంపడం పక్కన పెట్టండి, ఇంటి బయటికి అలా లాక్కొచ్చే హక్కు కూడా లేదు. అందుకని వాళ్ళ బిఎన్ఎస్ సెక్షన్ 192(2)(a) ఈ 5 పోలీస్ ఆఫీసర్ల మీద పడింది. ఎంతకీ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు చంపేశారు అజిత్ని? 10 తులాలు కదా, 10 తులాలు అంటే ఎంత? 80 గ్రాములు. అది 22 క్యారెట్ గోల్డా, 24 క్యారెట్ గోల్డా? ఈ రెండిట్లో ఏదైనా 7 lakh నుంచి 8 lakh మధ్యలో ఉంటుంది దాని వాల్యూ. సో అజిత్ కుమార్ జీవితానికి మనం కట్టిన వెల 8 లక్షలు.
మన సొసైటీ అంతా కలిపి. అందుకని 5 పోలీస్ ఆఫీసర్లకి మన దగ్గర ఒక 5 క్వశ్చన్లు ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 1, అసలు ఎఫ్ఐఆర్ లేనప్పుడు అజిత్ కుమార్ ఎందుకు డిటైన్ చేశారు, ఎవరు చేయమన్నారు? క్వశ్చన్ నెంబర్ 2, ఆయన శరీరం మీద జరిగిన 44 ఎక్స్టర్నల్ ఇంజురీస్ కి మీరే సమాధానం చెప్తారు? క్వశ్చన్ నెంబర్ 3, మీరు అంత బలంగా కొట్టారు కదా, లిఖిత పూర్వకంగా లేదా ఫోన్ల రూపంలో గానీ మీకు ఆ వ్యక్తిని కొట్టమని ఎక్కడి నుంచైనా ప్రెషర్ వచ్చిందా? వస్తే ఇచ్చింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 4, ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ లో జరగాలి కానీ ఆవులు గేదెలు ఉండే షెడ్ లో ఎందుకు జరిగింది? ఫైనల్లీ క్వశ్చన్ నెంబర్ 5, నిజంగా ఒకవేళ అజిత్ దొంగతనం చేస్తుంటే ఆ బంగారం ఎక్కడా, ఎవరి పాకెట్ లోకి వెళ్ళింది? పైగా మీకు మంచి సరసమైన బోనస్ క్వశ్చన్ కూడా ఉంది. అజిత్ కుమార్ చనిపోయిన తర్వాత ఈ 5 పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అంటే తప్పించుకు పారిపోతుంటే సీజర్ వచ్చి ఆయనకైనా చనిపోయాడు అని. కౌ షెడ్ లో తప్పించుకు పారిపోవడం ఏంటి? సో ఎటువంటి లీగల్ ఎఫ్ఐఆర్ లేనప్పుడు మీరు డీటైన్ చేయనట్టే కదా, మరి డీటైన్ చేయని కాడికి పారిపోవడం ఏంటి? ఇన్వెస్టిగేషన్ లో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఎస్కేప్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ప్లస్ సీజర్ అన్నారు, ఎటువంటి రికార్డ్ అయిన అజిత్ కుమార్ అనే వ్యక్తికి ఉందా సీజర్స్ వస్తాయి ఈ వ్యక్తికి అని? ఈ క్వశ్చన్ కి సమాధానం జరిగిన రోజు మాత్రమే అజిత్ కుమార్ న్యాయం జరిగినట్టు. #జస్టిస్ ఫర్ అజిత్ కుమార్ అని రాసిన రోజు కాదు. పైగా పోలీసులు అంటే నాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. పైగా అందరు పోలీసులు ఇంతే అనుకోవడం కూడా స్టూపిడిటీ. వీ హ్యావ్ గ్రేట్ పోలీస్ ఆఫీసర్స్. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా గౌరవం. డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ అంటే ఎవరు అని మీరు ఒక్కసారి ChatGPTని అడగండి. బాట్లా హౌస్ లో ఆయన ఏం చేశారు అని మీకు అక్కడ సూపర్ హీరో కనబడతాడు. ఇవాళ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఉన్న అజిత్ దోవాల్ గారు, హీ వాజ్ అన్ IPS ఆఫీసర్. ప్రకాష్ సింగ్ IPS ఉత్తరప్రదేశ్, శివ్దీప్ లాండే IPS బీహార్, సంయుక్త పరాశర్ IPS అస్సాం. ఇలా కొన్ని వందల సూపర్ కాప్స్ ఉన్నారు మనకి. మన దేశాన్ని లోపల నుంచి కాపాడుతున్నారు. బార్డర్ దగ్గర ఆర్మీ అంటే బార్డర్ లోపల పోలీసులు అని జనాలు నమ్ముతారు. దయచేసి ఇలాంటి పనులు చేసి ఆ నమ్మకాన్ని చెరిపేయకండి. అది ఎటువంటి పోలీస్ ఆఫీసర్ అయినా కూడా చూస్తే భయం కలగకూడదు. రేపు పొద్దున నన్ను ఏం చేస్తాడు అనుకోకూడదు. ఇన్వెస్టిగేషన్ పిలిస్తే వెళ్ళేంత ధైర్యం ఉండాలి. దట్ ఓనస్ ఇస్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద గవర్నమెంట్స్ రన్నింగ్ ద స్టేట్. ఈ పర్టికులర్ కేసులో స్టాలిన్ గారిది రెస్పాన్సిబిలిటీ. ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి సనాతన ధర్మాన్ని తుడిపేస్తా ఉంటాడు. ఆయన ఫస్ట్ పోలీస్ బ్రూటాలిటీ అనేది ఉండకుండా చెరిపేయాలి. సనాతన ధర్మం మన ముందు తరాలు చూస్తారు, మన తర్వాత తరాలు చూస్తారు. మనం చెరిగిపోయిన తర్వాత కూడా ఈ భూమి మీద నుంచి అది ఉంటుంది. దాన్ని ఎవరు చెరిపేయలేరు. అండ్ మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. దీని మీద మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను కొంచెం భావోద్వేగానికి గురైనా కూడా నన్ను క్షమించండి. మొన్న తెలంగాణ రియాక్టర్ వీడియో చేసిన రోజే ఈ న్యూస్ కూడా బయటకు వచ్చి నేను చదివినప్పుడు ఒకటే విషయం అనుకున్నా. ఒకటే రోజులో ఇన్ని స్టేట్స్ లో ప్రాణాలకు లెక్క లేకుండా పోవడం ఏంటి? ఈ ప్రాణాలు కూడా ఒక బిలో పవర్టీ లైన్ లో ఉండడం ఏంటి? బడుగు బలహీన వర్గాల నుంచి రావడం ఏంటి? దాన్ని మనం అంత సీరియస్ గా తీసుకోపోవడం ఏంటి అని చెప్తున్నాను కదా. ఏ ప్రాణం ఎవడబ్బా సొత్తు కాదు. ఏ ప్రాణం ప్లగ్ అయినా అలా పీకేసే హక్కు మనకి ఆ దేవుడు కూడా ఇవ్వలేదు. మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా కింద కామెంట్స్ లో రాయండి. అండ్ బై ద వే, ఈ హత్య జరగగానే ఆ పోలీసుల మీద సువోమోటో కేసు వేసిన కోర్టు ఏది? ఆప్షన్ ఏ సుప్రీం కోర్ట్, ఆప్షన్ బి మధురై డిస్ట్రిక్ట్ కోర్ట్, ఆప్షన్ సి మద్రాస్ హైకోర్ట్, ఆప్షన్ డి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ నా స్టోరీలో పెట్టేస్తా సమాధానాన్ని. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోని చూస్తున్నారంటే అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. అది ఏ రోజు నేను వదలను. ప్రతిరోజు నా వీడియో వచ్చేలా చూసుకుంటా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్ మీద బాధ్యతతో మాట్లాడేలా చూసుకుంటా. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నాను నెక్స్ట్ మీరు చూడడానికి. ఇదే తెలంగాణ రియాక్టర్ వీడియోని ఒకవేళ మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మన తెలంగాణలో జరిగింది అది. దాని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు, స్పందించారు. ఆయన ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే మన ఇండియన్ నేవీ ఆఫీసర్ ఒకతను బయటకు వచ్చి పలానా జెట్స్ కింద పడ్డాయి మన భారతదేశం అని చెప్పారు ఆయన. అదేంటి దాని వెనక స్టోరీ తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.